ఈ వీడియోలో 5 నైట్స్ ఎట్ ఫ్రెడీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే చూడొచ్చు. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 49 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో తనకి ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో జాబ్ కోసం అయితే చూస్తుంటాడు. అలాంటి టైంలో ఒక నైట్ సెక్యూరిటీ గార్డ్ కింద ఒక జాబ్ అయితే వస్తుంది. అది కూడా ఫ్రెడీ ఫాజ్బియర్స్ అని చెప్పేసి ఒక స్పాట్ అయితే ఉంటుంది. అబాండన్ ప్లేస్ అనమాట. అక్కడ నైట్ సెక్యూరిటీ కింద జాబ్ చేస్తున్నప్పుడు కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అతను ఫేస్ చేయడం జరుగుద్ది. మరి అక్కడ ఏం జరిగింది, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, మరి హీరో ఏం చేశాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే 5 నైట్స్ ఎట్ ఫ్రెడీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏకే మూవీ విషయానికి వచ్చేస్తే అబ్బో నాకేం వర్కౌట్ అవ్వలేదు భయ్య. యాక్చువల్లీ సినిమా జోనర్ వచ్చేసి హారర్ అని చెప్పేసి ఉంది. సర్లే హారర్ కదా భయపడతామని చెప్పి చూసా. అబ్బో భయం కాదు కదా, నవ్వు వచ్చింది సినిమా మొత్తం కూడా. ఫస్ట్ ఒక 5 మినిట్స్ మాత్రం ప్లాట్ ఎలా ఉండిపోతుందని చూపించేస్తారు భయ్య, అది ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. దాని తర్వాత మొదలవుద్ది డ్రామా అంతా కూడా. ప్లాట్ లోకి తీసుకెళ్ళడానికి, ఆ కాన్ఫ్లిక్ట్ లోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటారు. దగ్గర దగ్గర ½ అవర్ పైన తీసుకుంటారు. దాని తర్వాత ఏమన్నా భయపెట్టి సీన్స్ ఉన్నాయా అంటే ఏమైతే క్రీచర్స్ టైప్ ఉంటాయో అవి భయపెట్టివన్నీ కూడా బొమ్మల్లా ఉంటాయి అన్నమాట. నవ్వు వస్తారు చూస్తున్నంతసేపు కూడా. అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు, అంత టెన్షన్ కూడా ఫీల్ అవ్వడానికి ఏం లేదు భయ్య అక్కడ. పోనీ ఆ నవ్వు వచ్చే అట్లా పోనీ కిడ్స్ కన్నా చూపిద్దామంటే కిడ్స్ చూపిస్తే వాళ్ళేమో ట్రామాకు గురైపోతారు. ఈ మూవీ ఎలా అయిపోయిందంటే పిల్లలకి చూపించలేము, అలా అని చెప్పేసి మనం చూస్తే మనకి చైల్డిష్ గా అనిపిస్తుంది. అలాగైంది సినిమా. ఎందుకంటే బొమ్మలే క్రీచర్ లాగా మనుషుల్ని చంపుతూ తిరుగుతూ ఉంటాం కాబట్టి పిల్లలు చూపిస్తే వాళ్ళేమో ట్రామా ఫీల్ అవుతారు. మనకేమో బొమ్మలు అలా చేస్తూ ఉంటే ఏంట్రా ఈ పిల్లల వేసాలు అన్న ఫీల్ అయితే వస్తుంది. నాకైతే అలాగే అనిపించింది. ఏదో ప్రొసీడింగ్స్ అలా తీసుకెళ్తారు కానీ చాలా చిరాకు అయితే వస్తుంది, బోర్ కొట్టుద్ది మూవీ, అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఈవెన్ క్లైమాక్స్ లో కూడా ఏదో ట్విస్ట్లు అయ్యి ప్లాన్ చేసుకున్నారు కానీ ఎక్కడ వర్కౌట్ అవ్వదు భయ్య. ఈవెన్ ఆ ట్విస్టులు చూస్తే ఎందుకు రా ఇవన్నీ ఇప్పుడు అన్న ఫీల్ అయితే వస్తుంది. అంతగా వర్కౌట్ అవ్వదు. క్లైమాక్స్ అయితే అసలు లాజిక్సే ఉండవు అనమాట. ఎలా పడితే అలా చూపిస్తారు, అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే హారర్ అని తీసేయాల్సింది జోనర్. అసలు ఏ ఉద్దేశంలో ఇలా హారర్ అని పెట్టి నాకు అర్థం కాలేదు భయ్య. అంటే నైట్ టైం మూవీ షూట్ చేసి నైట్ టైం జరిగే ఎఫెక్ట్లు ఇవన్నీ పెట్టుకుంటే హారర్ అయిపోద్ది అంటే అది కష్టం. అలా ఏం పనులు అవ్వవు. బొమ్మలేందిరా బాబు అయినా కామెడీ పీసులు అయ్యా. లిటరల్లీ మూవీ అంతా కూడా అలాగే ఉంటుంది. ఎక్కడ అంత వర్కౌట్ అయ్యే సీన్లు కూడా ఎక్కడ లేవు. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, Z5 లో కూడా ఉంటుంది, తెలుగులో అయితే లేదు. ఫ్యామిలీ వాచబుల్ భయ్యా. రొమాన్సెస్ అడల్ట్ సీన్స్ అయితే ఏం లేవు. బట్ పిల్లలతో అయితే వద్దు, ఎందుకంటే పిల్లలు బొమ్మలతో చాలా మంచిగా ఆడుకుంటారు. ఆ బొమ్మలే అలా చేస్తున్నాయి అంటే వాళ్ళు ట్రామాకు గురైపోతారు. పిల్లలతో చూడొద్దు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే మన ఛానల్ నుంచి వచ్చే ఎవ్రీడే కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.